హాయ్ అండి. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంట్లో చేసుకోవడానికి ఏమీ లేనప్పుడు ఈ మూంగ్ దాల్ దోసని ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మార్నింగ్ లేవగానే ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు చాలా త్వరగా నానిపోతుంది. కొద్దిగా పెసరపప్పు తీసుకొని అందులో వాటర్ పోసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలాగా కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టి నానబెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని ఒకసారి తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని ఒక చిన్న ఉల్లిపాయ ముక్క, చిన్న అల్లం ముక్క ఉంటే పచ్చిమిర్చి ఒకటి వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఈ దోస బ్యాటర్ లాగా గ్రైండ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని బాగా తర్వాత ప్యాన్ హీట్ చేసి ఇలా దోసలా వేసుకోవడమే. ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆల్రెడీ మనం పిండిలోనే వేసుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు. దోశ అయితే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిన పికిల్తో కానీ చట్నీతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ రోజైతే మా ఇంట్లో ఇదే బ్రేక్ఫాస్ట్ అండి. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఇలా 2 సైడ్స్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే. నేనైతే అల్లం పచ్చడి ఉంది కాబట్టి అల్లం పచ్చడితో నేను తిన్నాను. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటాయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.